సతీష్. సో అట్లాగా సరదాగా పాటలు వింటా పూరీలు అయితే మేము చేసాము. బాగా చేసి నెక్స్ట్ కొంచెం అంటే వంట మాస్టర్కి కొంచెం హెల్ప్ చేశాను అనమాట. కొంచెం సేపు కర్రీ దగ్గర అవి ఇవి చూడటానికి. అట్లాగే ఈరోజు వచ్చేసి రామేశ్వరంలో ఉన్నాం మనం. ఎర్లీ మార్నింగ్ రామేశ్వరం వచ్చాము. రామేశ్వరంలో ఈ టిఫిన్ ఇదంతా చేసుకొని సైట్ సీయింగ్కి బయలుదేరుతాము. సైట్ సీయింగ్లో కూడా చాలా ఉన్నాయి చూడటానికి. బట్ మనకి టైం వేస్ట్ చేసుకొని కొన్ని ప్లేసెస్ అయితే మేము విజిట్ చేసాము. కొన్ని ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళంతా సరదాగా పూరీస్ అయితే చేస్తున్నారు. మేము చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ అయితే చేసాము. మహేష్ బాబాయ్ వీళ్ళంతా కూడా పూరీ చేస్తున్నారు. ఆ తర్వాత మేము రామేశ్వరం టెంపుల్కి విజిట్ చేసాము. ఫస్ట్ సైట్ సీయింగ్లో రామేశ్వరం టెంపుల్ లోపల వెళ్ళడానికి చాలా టైం పట్టేలా ఉందని చెప్పేసి అని జస్ట్ మేము అక్కడ ఎంట్రన్స్ వరకు అయితే వెళ్ళాము. చాలా దూరం నడవాల్సి వచ్చింది. బట్ చాలా బాగుండిద్ది. లోపల కోనేరు అని ఉంటాయంట టెంపుల్లో. కోనేరు చుట్టూ ఏమో సముద్రం వాటర్ అయితే ఆ కోనేరులో మాత్రం స్వీట్ వాటర్ ఉంటాయంట. దీని ప్రత్యేకత ఇది ఈ టెంపుల్ది. యాక్చువల్గా మనం టెంపుల్స్లో అంతగా వెళ్ళాం కాబట్టి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అట్లాగే రామేశ్వరంలో లాస్ట్ వ్యూ పాయింట్ అయిన ధనుష్కోడి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు చూస్తుంటే చాలా బాగుండిద్ది. అటువైపు ఇటువైపు సముద్రం, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు కూడా అంటే సముద్రం మొత్తం ఉండదు. మేబీ కొన్ని టైమ్స్లో వర్షాలు బాగా పడితే ఈ రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేస్తాయి. అట్లా ఉండిద్ది ఈ రోడ్డు. చూస్తుంటే ఫారెన్లో ఏదో ఒక బీచ్ పక్కన వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. అంత బాగుండిద్ది. అలలు కానీ రోడ్లో జర్నీ చేసేటప్పుడు బాగా ఎయిర్ కానీ చాలా బాగుంది. కూల్గా ఉంటుంది. అంటే సముద్రం ఉంది కదా పక్కనే, మొత్తం అంతా సముద్రమే ఇంకా దాని చుట్టూ అంతా. ఇటువైపు అయితే కొంచెం సమ్మర్ కదా, నీళ్ళు ఎండిపోయినాయి. అట్లాగే మనం లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఈ లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం అట్లా మీకు నేల కనిపిస్తుంది. అంటే దీంట్లో చెప్పలేమన్నమాట. రామేశ్వరంలో ఎప్పుడు ఎలా ఉండిద్ది అనేది ఎవరికి తెలియదు. అట్లాగా ఉంటుంది ఈ రామేశ్వరంలో వచ్చేసరికి. అక్కడే పక్కనే రాక్ చర్చ్ ఒకటి ఉండిద్ది. ఈ రాక్ చర్చ్ దగ్గర కూడా ఫొటోస్ దిగడానికి చాలా బాగుండిద్ది. అంటే శిథిలం అయిపోయిన గుడి అన్నమాట ఇది. అప్పట్లో పాతకాలంది. అంటే ఇది కూడా అంటే లైక్ ఆర్సిఎం చర్చి లోపల బలిపీఠం కానీ అవన్నీ బాగుంటుంది. చూపిస్తాను మీకు, చూడండి. చాలామంది వచ్చి దీన్ని విజిట్ చేసి వెళ్తారు. చర్చి లోపల అది మీకు కనిపిస్తున్నదే అంటే బలిపీఠం అంటారు ఆర్సిఎం సంఘస్థులు. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిందే. బ్రిటిష్ వాళ్ళు కట్టిన తర్వాత అది పడిపోయిందనమాట. పడిపోయిన తర్వాత చర్చి ఇది పడిపోయింది. తర్వాత అక్కడ దాని చుట్టూ ఏం చేశారంటే జస్ట్ అంటే టూరిజం ప్లేస్గా చేసి జస్ట్ చుట్టూ ఫెన్సింగ్ లాగేసి నడవటానికి ఒక ట్రాక్ లాగా పెట్టారు. దాన్ని చూడటానికి చాలా బాగుంది. అది చూడటానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా లాస్ట్ టైము ఈ టైం దిగిన ఫొటోస్ కూడా నేను ముందు పెట్టాను, చూశారు కదా. లాస్ట్ టైం కూడా ఇక్కడ ఫోటో దిగాము. అలాగే లాస్ట్ టైము దీని ఫ్రంట్లో ఉన్న రైల్వే స్టేషన్కి విజిట్ చేసాము. ఈసారి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళలేదన్నమాట. అంటే మన ధనుష్కోడి రైల్వే స్టేషన్ అది, అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము. అది ఇది వచ్చేసి మన రాముడు సీతాదేవిని తీసుకెళ్ళినప్పుడు రాముడు స్టే చేసిన గుడిలాగా దీన్ని ఇచ్చేస్తారు. ఇక్కడ కోకోనట్ ఫేమస్ బాగా. అక్కడికి వచ్చి అందరూ గుడిలోకి వెళ్తారు లేదో తెలియదు కానీ కొబ్బరికాయ అయితే ప్రతి ఒక్కళ్ళు తాగుతారు. అప్పుడు అదేంటి రాజు సంహారం ఏదో జరిగిందని అంటారు కదా, అప్పుడు రామ్ మందిరం అంటారు దీన్ని. రామ్ మందిరం అంటే రాముడు సీతాదేవి కోసం హనుమంతుడిని పంపించినప్పుడు రామసేతు అని చెప్పేసి ఒక బ్రిడ్జి కడతాడు కదా మన హనుమంతుడు.
హనుమంతుడు బ్రిడ్జి కట్టినప్పుడు రాముడు వెయిట్ చేసిన ప్లేస్ని రామ మందిరంలా కట్టారు. అలాగే నెక్స్ట్ అబ్దుల్ కలాం హౌస్కి మనం వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది అబ్దుల్ కలాం ఉన్న రామేశ్వరంలో అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు అంటే ఓన్ హౌస్. ఆ హౌస్కి మనం వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించే రెడ్ బిల్డింగే అబ్దుల్ కలాం హౌస్ అనమాట. ముందుకు వెళ్ళి చూద్దాము. అంటే ఈ హౌస్ని ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే కొంచెం అంటే అబ్దుల్ కలాం గురించి కొన్ని మ్యాటర్స్, ఆయనకు వచ్చిన అవార్డ్స్ అండ్ ఆయన వేసుకున్న సూటు ఇంకా ఏమేమి కనిపెట్టారనేది దీంట్లో ఒక మ్యూజియం లా చేశారు, హౌస్ ఆఫ్ కలాం అని చెప్పేసి అని. దీనిపైన వచ్చేసి మళ్ళీ షాపింగ్ కూడా పెట్టారు. అంటే అవి చూసి మళ్ళీ షాపింగ్కి వెళ్తారు. హౌస్ ఆఫ్ కలాం అని చెప్పి పెట్టారు. దీంట్లో పైకి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్గా అబ్దుల్ కలాం గారు వాడిన సూటు, అలాగే ఆయనకి వచ్చిన పద్మభూషణ్ అవార్డ్స్ అవన్నీ కనిపిస్తాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చిన్న హౌస్ లాగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. దీంట్లో ఫొటోస్ అవి తీయటానికి లేదు, బట్ నేను కొంచెం చిన్నగా ఎవరు చూడకుండా వెంటనే తీసాను. ఎంట్రన్స్లోనే బోర్డు ఉందన్నమాట, ఫొటోస్ వీడియోస్ తీయగానే. ఇంకా ఇట్లా వెళ్ళంగానే ఇలా కనిపిస్తుంది మనకి. చూస్తున్నానుగా, ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్పేసి నేను బోర్డు ముందే పెట్టేశారు. అయినా సరే కొంచెం తీసి మళ్ళీ లోపలికి మళ్ళీ చూపిస్తాను మీకు. చిన్న చిన్న క్లిప్స్ తీశాను లోపల. అంటే ఒక ఇదంతా ఆయన చదువుకున్న ఇది సూటు, మొత్తం ఏమేమి చదివిన బుక్స్, లైబ్రరీ టైపు, పాతకాలం వస్తువు ఆయన వాడిని అవన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసరికి అవార్డ్స్, పద్మభూషణ్ అట్లా వచ్చిన అవార్డ్స్, ఆయనకు వచ్చిన అవార్డ్స్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెమోరియల్ అనమాట. మనం అక్కడికి వెళ్ళలేదు. మెమోరియల్ అంటే మన అబ్దుల్ కలాం గారి సమాధి. ఆ సమాధికి నెక్స్ట్ టైం ఏమన్నా టైం ఉంటే వెళ్దాం. అంటే ట్రిప్ అంతా కూడా ఎలా ఉందంటే టైము బాగా లాగైపోయి టైం చాలకుండా చూడాల్సిన ప్లేసెస్ కూడా చూడలేకపోయాము. ఇది నెక్స్ట్ అక్కడే పమ్మన్ బ్రిడ్జ్ ఉంది. ఇది పాతకాలంలో ఫస్ట్ అయితే 1914లో బ్రిటిష్ వాళ్ళు మనకి పమ్మన్ బ్రిడ్జ్ని కట్టించారు. ఐరన్ బ్రిడ్జ్ అది. దాంట్లో ప్రయాణం చేస్తే సముద్రం మీద జర్నీ చేసినట్టే ఉండేది, చాలా భయంగా ఉండేది. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత అదే జర్మన్ టెక్నాలజీ ఒకటి యూజ్ చేసి అలాంటిదే ఒక ఇది కట్టారనమాట, బ్రిడ్జి, పమ్మన్ బ్రిడ్జి. అదేంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే కింద షిప్పులు వెళ్ళేటప్పుడు అది పైకి లేస్తుంది అనమాట. రైల్వే బ్రిడ్జ్ పైకి లేసిన తర్వాత కింద షిప్స్ వెళ్తాయి. నైట్ వెళ్ళాం కానీ నైట్ చూడడానికి అంత ఇది లేదు. నైట్ కూడా కొన్ని వీడియోస్ తీశాను, కానీ పర్టికులర్గా ఇప్పుడు బాగుండిద్ది అని చెప్పేసి అని మీకు అంటే రామేశ్వరం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. అంటే దీని దగ్గర మీరు చూస్తూ ఉంటే ఇటువైపు ఏమో కొంచెం మంచి నీరుగా, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్లూ వాటర్, రెండు డిఫరెన్స్ మనకి ఎక్కడే కనిపిస్తాయి. ఈ పమ్మన్ బ్రిడ్జ్ ఇది. ఈ పాత బ్రిడ్జ్ అయితే ఉప్పు తీసేస్తున్నారు, అంటే ఓల్డ్ అయిపోయింది కదా, దాన్ని తీసేస్తున్నారు. దానికి రైల్వే బ్రిడ్జ్ కదా అది, దానికి పాత బ్రిడ్జికి అయితే ఎలక్ట్రికల్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు వేసిన బ్రిడ్జికి అయితే ఎలక్ట్రికల్ కనెక్టివిటీ ఉంది. అంటే ఎలక్ట్రికల్ లోకోస్ కూడా దీని నుంచి వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా, ఆ బ్రిడ్జి లేచినప్పుడు వెళ్ళడానికి ఈ షిప్స్ అన్నీ ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఈ అక్కడ ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చి ఆ బ్రిడ్జిని పైకి లేపుతారో అక్కడున్న షిప్స్ అన్నీ కూడా ఇటు నుంచి అటు నుంచి ఇటు సముద్రంలోకి ప్రయాణిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది మీరు పమ్మన్ బ్రిడ్జ్. ఇక్కడ ఆపనివ్వరు, లేదంటే ఆపి వీడియో తీసేవాళ్ళం. నైట్ టైం అయితే బాగుండేది. నైట్ టైం కొంచెం బాగుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లైటింగ్ అదంతా బాగుంది, బట్ అప్పుడేమో మనం వీడియో తీయలేదు. ఇప్పుడే తీస్తున్నాము. జనం కొంతమంది ఉన్నారు, కానీ అక్కడ ఆపితే మాత్రం మనకి చలాన పడిపోద్ది. అందుకని బస్ అంకులు కొంచెం మెల్లిగా తీసుకెళ్తున్నారు చూడటానికి. అట్లాగే నైట్కి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మనపాడు చర్చి. ఇది చాలా పీస్ఫుల్గా మంచిగా బాగుండేది చర్చి. నైట్ అసలు గాలి మామూలుగా లేదు. ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే చర్చికి 3 sides కూడా సముద్రం ఉంటుంది. ఇది చర్చికి ఎంట్రన్స్ వైపు మాత్రమే మామూలుగా దారి ఉంటుంది. సముద్రం మధ్యలో ఉండిద్ది అనమాట ఇది.
అంటే మధ్యలో అంటే 3 సైడ్స్ సముద్రమే ఉంటుంది. ఇంకా మేము అక్కడ యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం అయితే ఈ చర్చికి 3-4కి అలా రావాలి. కానీ రామేశ్వరంలో బాగా లేట్ అయిపోవటం వల్ల ఈ చర్చిని చూడలేకపోయాము. సింగం సినిమాలో ఉండిద్ది అనమాట ఇది చర్చి. చాలా బాగుండిద్ది చూడటానికి. అలాగే నెక్స్ట్ మనం ఈ చర్చి చూసి మనం ఎక్కడి నుంచి 80 కిలోమీటర్స్ కన్యాకుమారి వెళ్తాము. కన్యాకుమారితో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చర్చి బ్యాక్ సైడ్గా ఆనుకొనే ఒక లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ కూడా ఉంటుంది. సింగం సినిమాలో మనకి ఇక్కడ సహాయాన్ని పట్టుకోవడానికి హీరో వచ్చినప్పుడు ఈ చర్చి కనిపిస్తుంది మనకి.